బీజేపీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 37 టీఎంసీల సామర్థ్యంతో 9 బ్యారేజ్ల నిర్మాణం చేసి మొదటి బ్యారేజు గండ్లపేట, రెండో బ్యారేజు తాడ్పాల్, మూడో బ్యారేజు ఎద్దండి, నాలుగో బ్యారేజు వేములకుర్తి, ఐదో బ్యారేజు మేడంపల్లి, ఆరో బ్యారేజు జగన్నాథ్పూర్, ఏడో బ్యారేజు రంగాసాగర్, ఎనిమిదో బ్యారేజు కుమ్రపల్లి, తొమ్మిదో బ్యారేజు తిమ్మాపూర్. ఈ 9 బ్యారేజ్ల వద్ద 37 టీఎంసీల నీళ్లు సామర్థ్యం చేసి రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడం కోసం బీజేపీ నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్, రైతు బడ్జెట్గా దాన్ని ప్రవేశపెడుతుంది. దాంతోపాటు గొర్రెల పెంపకదారులకు ఎన్సీడీసీ ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక సబ్సిడీ యూనిట్, దానిని 20,000 నుంచి 50,000 రూపాయల వరకు పెంపు చేసి గొర్రెల పెంపకందారుల యొక్క మాంసం యొక్క ఉన్నటువంటి ఆదాయాన్ని వాళ్లకు రెట్టింపు చేసే విధంగా బ్యాంకుల నుంచి వాళ్లకు తక్కువ వడ్డీకి రుణాలు కూడా అందజేసేటువంటి కార్యక్రమానికి బీజేపీ వారికి సహాయాన్ని అందిస్తుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే పోచంపల్లిలో ఉన్నటువంటి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను విశ్వవిద్యాలయ స్థాయికి పెంపుదల చేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పిస్తుంది. అదేవిధంగా పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ళు, కాలేజీ విద్యార్థులకు స్కూటీలు అందజేస్తాం. ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కార్మికులకు ఉదయం అల్పాహారం అనేటువంటి దాన్ని వాళ్ళకు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తాం. చివరిగా డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం ఒక డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళకు కనీస వేతనం 15,000 రూపాయలుగా కనీస వేతనం 15,000 రూపాయలుగా
మేము ప్రతి డ్రైవింగ్ చేస్తున్న కార్మికునికి అందజేస్తాం. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రభుత్వ డ్రైవింగ్ స్కూల్ కూడా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకు తర్ఫీదు ఇచ్చి వాళ్ళను సర్టిఫై చేసి వాళ్ళకు ఒక కార్పొరేట్ వ్యవస్థతోటి అన్ని విధాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళను తీర్చిదిద్దేటటువంటి ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేస్తాం. దానివల్ల యాక్సిడెంట్లు కానీ రోడ్ యాక్సిడెంట్లు జరిగేటటువంటి ప్రమాదాల్లో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని వాళ్లకు ఆ శిక్షణలో భాగంగా చేస్తాం. ఇవి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి కొన్ని విషయాలు మేము ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు టీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు కానీ లేక హరీష్ రావు గారు కానీ వాళ్ళు కేవలం తిరిగి అధికారం అంటిపెట్టుకోవడానికి వాళ్ళు సంక్షేమ పథకాల్లో వైఫల్యం చెందింది కాబట్టి, ఇచ్చినటువంటి హామీల్లో పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళు తిరిగి అధికారం నిలుపుకోవడం కోసం తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు అభివృద్ధిలో సంక్షేమంలో వైఫల్యం చెందినామని వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అవుతుంది. టీఆర్ఎస్ ఎంత ప్రభుత్వం చేసినటువంటి తమ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజలకు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి తప్పించుకోలేరు. చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒకటి, రైతుల పంటల బీమా పథకం విషయంలో కానీ, 2